सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। చిన్నవాడా అగలకావా ఓయ్ చిన్నవాడా అగలకావా తీపి వయసే దాచుకుని ఈ తెలియ మనసే దోచుకుని ఓయ్ చిన్నవాడా అగలకావా రవ్వలతో కొనలేని యౌవనమే నీది, చూపులతో కనలేని సోయగమే నీది. మల్లికవు మరుని చేతి అల్లికవు, మగువ రూపు దాల్చిన మధు చంద్రికవు. నన్ను ఎదపై అలరిస్తే నవ మల్లికనవుతాను, అధరం నా కండిస్తే మధు చంద్రికనవుతాను. నీతోనే ఉంటాను, నీతోనే ఉంటాను, నీవే నేనంటాను. ఓయ్ చిన్నవాడా వెళతావా కురిపించకు చిరునవ్వుల విరిజల్లు, తగిలించకు పరువానికి సంగళ్ళు. నీదురరాదులే ఎదలు కలిపితే హాయి లేదులే, రేయి కరిగితే. తీయని కనుసైగలతో రేయిని బంధిస్తాను, ఆరని అనురాగంతో హారతి వెలిగిస్తాను. నీలోనే ఉంటాను, నీలోనే ఉంటాను, నేనే నీ వంటాను. చిన్నవాడా పోయి వెళతావా, తీపి వయసే దాచుకుని ఈ తెలియ మనసే దోచుకుని. చిన్నవాడా వెళతావా, పోయి చిన్నవాడా పోయి వెళతావా, చిన్నవాడా వెళతావా. ప్రభు రామచంద్ర వనజనయన నీవు చూచుటే జీవనమని నెనరు నా మనసు మర్మము తెలిసి నన్ను పలింప నడచి వచ్చితివో నా ప్రాణనాదా. శ్రీ కూచిపట్ల చంద్రశేఖర శర్మ గారు కథ చెప్పుతారు. అందరూ కథ వినేటప్పుడు కొద్దిగా అక్షతలు తీసుకుని చేతిలో ఉంచుకోండి. కథ అంతా విని పూర్తయిన తరువాత మీ చేతిలోని అక్షతలను పెద్దవాళ్ళ చేతికిచ్చి మీరు వేయించుకోండి. శర్మగారు కథ ప్రారంభించండి.
ఆ పూర్వం ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడనే రాక్షసుడు శివుణ్ణి గురించి ఘోరంగా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు. శివుణ్ణి స్తోత్రం చేసి, స్వామి నీవు ఎల్లప్పుడూ నా పొట్టలోనే నివసించి ఉండాలి అని అంటూ వరం కోరుకున్నాడు. ఆ భోలాశంకరుడు సరేలే అని వరం ఇచ్చేశాడు. అప్పటినుంచి గజాసురుని ఉదరంలోనే నిలకడగా ఉన్నాడు శివుడు. ఇక కైలాసంలోనో పార్వతీదేవి భర్త జాడ తెలియక వెతికి వెతికి చివరికి గజాసురుని ఉదరంలో ఉన్నట్లు తెలుసుకుని వెంటనే విష్ణువు దగ్గరకు వెళ్ళింది. మహానుభావ, ఒకప్పుడు భస్మాసురుని బారి నుంచి నా పతిని రక్షించావు కదా, అలాగే ఇప్పుడు కూడా గజాసురుని నుంచి రక్షించి నా భర్తను నాకు దక్కించవయ్యా అంటూ ప్రార్థించింది పార్వతి. ఇంకా విష్ణువు ఆ రక్కసుణ్ణి సంహరించేందుకు ఒక గంగిరెద్దు మేళాన్ని తయారు చేశాడు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దు చేశాడు. బ్రహ్మాది దేవతలు తలో వాయిద్యం వాయిస్తూ ఉంటే తాను చిరుగంటలు చేత ధరించి సన్నాయి ఊదుకుంటూ విష్ణువు గజాసుని పట్టణంలో ప్రవేశించాడు. నగరంలో చాలా చోట్ల గంగిరెద్దును ఆడించాడు. ఆట చాలా బాగుంది అని విని రాక్షసరాజు తన భవనం ఎదుట కూడా ఆడించవలసిందిగా కబురు పెట్టాడు. చిత్తం చిత్తం అంటూ ఆ జగన్నాటక సూత్రధారి విష్ణువు అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ విచిత్రంగా ఎంతో అద్భుతంగా గంగిరెద్దును ఆడించాడు. దాంతో గజాసురుడు మిక్కిలి సంతోషించి, సరే మీకేం కావాలో కోరుకోండోయ్, ఇస్తాను అన్నాడు. వెంటనే హరి అతని దగ్గరకు వెళ్ళి, అయ్యా ఇది శివుని వాహనం నంది, శివుడు నీ కడుపులో ఉన్నాడని తెలిసి గంగిరెద్దుగా వచ్చింది కనుక శివుణ్ణి వదిలిపెట్టడం చాలా మంచిది అని అనగానే, మారువేషంలో విష్ణువే ఈ నాటకం ఆడాడు అని గ్రహించాడు రాక్షసుడు. కానీ మాట తప్పటం ఇష్టం లేక అంగీకరించాడు. అందుకు షరతుగా, స్వామి నా తలను ముల్లోకాలు పూజించేటట్లు చేసి నా చర్మాన్ని నీవు ధరించి నన్ను అనుగ్రహించాలి అంటూ ఉదరంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు దానికి అంగీకరించాడు. వెంటనే శ్రీహరి నందిని ప్రేరేపించగా అతడు తన వాడి కొమ్ములతో గజాసుని పొట్ట చీల్చి అతని సంహరించాడు. శివుడు బయటకు వచ్చి దేవతలను వీడ్కొలిపి తాను నందిని ఎక్కి కైలాసం చేరుకున్నాడు. కైలాసానికి శివుడు వస్తున్నాడు అనే వార్త విన్న పార్వతి సంతోషించింది. చక్కగా అభ్యంగ స్నానం చేసి తన శరీరాన్నించి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుణ్ణి తయారు చేసి ప్రాణం పోసి అతన్ని సింహద్వారం వద్ద కాపలాగా ఉంచింది. అలంకరించుకుని భర్త రాక కోసం ఎదురు చూస్తోంది పార్వతి. శివుడు రాని వచ్చాడు. కాని వాకిట కావలి ఉన్న బాలుడు లోపలికి రానీయకుండా అడ్డగించాడు. కోపం వచ్చి శివుడు త్రిశూలంతో బాలుని కంఠం కాస్త తెగేసి లోపలికి వెళ్ళాడు. పార్వతికి ఏమీ తెలియదు పాపం. భర్తను అర్ఘ్యపాద్యాలతో పూజించింది. ఆ మాటలు ఈ మాటలు ముచ్చటిస్తూ ఉండంగా ద్వారం దగ్గరి బాలుని సంగతి వచ్చింది. శివుడు తాను చేసిన పనికి మిక్కిలి విచారించాడు. పార్వతి ఎంతో విలపించింది. వెంటనే శివుడు గజాసురుని తలను ఆ బాలుడికి అంటించి ప్రాణం పోశాడు. బాలుడు నవ్వుతూ లేచి నమస్కరించాడు. పార్వతి ఆనందానికి అంతేలేదు. అప్పటినుంచి పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుణ్ణి పుత్రవాత్సల్యంతో గారాభంగా పెంచుకోవటం ప్రారంభించారు. ఏనుగు తల కలవాడు కనుక ఆ బాలుణ్ణి గజాననుడు అని అన్నారు. గజాననుడు ఎప్పుడూ తల్లిదండ్రులను సేవిస్తూనే ఉండేవాడు. అతను హాయిగా తేలిగ్గా సంచరించేందుకు వీలుగా అనింజుడు అనే ఒక మూషికాన్ని వాహనంగా ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత పార్వతికి కుమారస్వామి జన్మించాడు. ఇతను గొప్ప బలవంతుడు కనుక దేవతలకు సేనానాయకుడయ్యాడు. ఇతని వాహనం మయూరం అంటే నెమలన్నమాట. అందువల్ల ఇతనికి మయూర వాహనుడు అనే పేరు కూడా వచ్చింది. ఒకప్పుడు దేవతలు మునులు విఘ్నాలకు ఒక అధిపతిని నియమించవలసిందిగా శివుణ్ణి ప్రార్థించారు. శివుడు సరే అని ఆలోచనలో పడ్డాడు. అందుకు గజాననుడు సమర్థుడు కాడని తానే అర్హుడనని కనుక విఘ్నాధిపత్యం తనకు ఇవ్వవలసిందిగా కుమారస్వామి శివుని ప్రార్థించాడు. అయితే దానికి శివుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమిటంటే, వారిద్దరిలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా తన దగ్గరకు వస్తారో వానికే ఈ విఘ్నాధిపత్యం ఇస్తాను అని అన్నాడు. సరే అన్నగారు తమ్ముడు ఇద్దరూ బయలుదేరారు. కుమారస్వామి నెమలినెక్కి వేగంగా వెళ్లిపోయాడు. కాని గజాననుడు మాత్రం దిగాలపడి విచారంతో శివుని దగ్గరకు వెళ్లి, తండ్రి నేను మరుగుజ్జువాణ్ణి, అసమర్థుణ్ణి, నా ఎలుకకు కూడా అంత శక్తి లేదు కనుక కనికరించి మంచి ఉపాయం చెప్పి పరీక్షలో నాకు విజయం కలిగించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జాలిపడి శివుడు ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. ఏమిటంటే,
సకృన్నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. నాయనా, ఒక్కసారి నారాయణ మంత్రం జపిస్తే 300 కల్పాలు గంగాది సర్వతీర్థాల్లోనూ స్నానం చేసినట్లు అవుతుంది అని చెప్పి అతనికి నారాయణ మంత్రం ఉపదేశించాడు. గజాననుడు నారాయణ మంత్రం జపిస్తూ కైలాసంలోనే ఉన్నాడు. కాని ఆ మంత్రప్రభావం వల్ల మాత్రం కుమారస్వామి ప్రతి తీర్థంలోనూ తనకంటే ముందే అన్నగారు స్నానం చేసి వెళుతూ ఉన్నట్లుగా చూస్తూ వచ్చాడు. ఆశ్చర్యపడ్డాడు. అన్ని తీర్థాలు తిరిగి కుమారస్వామి కైలాసం చేరుకునేసరికి అన్న గజాననుడు తండ్రి వద్ద కనబడ్డాడు. కుమారస్వామి సిగ్గుపడిపోయాడు. అన్నగారి శక్తి తెలియక హేళన చేసినందుకు క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు ఆ విఘ్నాధిపత్యం గజాననుడికి దక్కింది. సరిగ్గా భాద్రపద శుద్ధ చతుర్థి నాడే ఇది జరిగింది. నాటి నుంచి గజాననుడు విఘ్నేశ్వరుడుగా కూడా ప్రసిద్ధికెక్కాడు. ఒకప్పుడు దేవతలు, మునులు మొదలైన వాళ్ళు విఘ్నేశ్వరుని పూజించి అతనికి కుడుములు, రకరకాల పిండి వంటలు, పాలు, పానకం మొదలైనవన్నీ కూడా సమర్పించారు. అవన్నీ సంతోషంతో ఆరగించి కొన్ని తన వాహనానికి కూడా ఇచ్చి బొజ్జ పెద్దదయ్యేసరికి ఆయాసపడుతూ మెల్లగా కైలాసం చేరుకున్నాడు విఘ్నేశ్వరుడు. అక్కడ తల్లిదండ్రులను చూచి నమస్కరించబోయాడు. కాని పొట్ట మరీ పెద్దది కావటం చేత సాష్టాంగ నమస్కారం చెయ్యలేక నానా బాధపడ్డాడు. అది శివుని తలపైనున్న చంద్రుడు చూచి పక్కున నవ్వాడు. ఇంకేముంది, రాజదృష్టి తగిలితే రాళ్లైనా పిండవుతాయి కదా. అలాగే చంద్రుని దృష్టి దోషం తగిలి విఘ్నేశ్వరుని పొట్ట పగిలిపోయి కుడుములు అన్ని వైపులకి దొర్లిపోయాయి. వెంటనే ప్రాణాలు విడిచి కింద పడిపోయాడు విఘ్నేశ్వరుడు. కొడుకు కళ్ళ ఎదుటే మరణించటం చూచి పార్వతి దుఃఖం ఆపుకోలేక కోపంతో చంద్రుణ్ణి ఉరివి చూచింది. ఒరే పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కొడుకు మరణించాడురా, కనుక ఇక ముందు నీ ముఖం ఎవరూ చూడకూడదు. ఒకవేళ చూస్తేనో వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని చంద్రుణ్ణి శపించింది. ఈ శాపం వల్ల లోకానికి కీడు వాటిల్లింది. లేనిపోని నిందలకు గురై జనమంతా ఇబ్బంది పడటం ప్రారంభించారు. ఈ కీడు తప్పించడం కోసం దేవతలు, ఋషులు బ్రహ్మను తీసుకుని కైలాసానికి పోయి ఉమామహేశ్వరులను స్తుతించారు. బ్రహ్మ అక్కడే మరణించి పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. అమ్మా, లోకరక్షణ కోసం శాపాన్ని ఉపసంహరించు తల్లి అంటూ పార్వతిని ప్రార్థించాడు. కరుణామయి కదా పార్వతి. తన కొడుకును దగ్గరకు తీసుకొని ఏనాడైతే మా విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆనాడు మాత్రం చంద్రుని ఎవరూ చూడకూడదు అని శాపాన్ని కొంచెం తిప్పింది. బ్రహ్మాదులు సంతోషించి వెళ్లిపోయారు. చాలా కాలం ఇలాగే గడిచిపోయింది. మరికొంతకాలం తర్వాత ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నారదుడు శ్రీకృష్ణుని సందర్శించాడు. పిచ్చాపాటి మాట్లాడుతూ చప్పున గుర్తొచ్చి, ప్రభూ, సాయంకాలం కాబోతోంది, ఇప్పుడు ఈ రోజు వినాయక చవితి కూడాను, కనుక చంద్రుణ్ణి చూడకూడదు కదా, సెలవియ్యండి, వెళ్ళొస్తాను అంటూ పార్వతీ శాప వృత్తాంతం అంతా చెప్పి తన దారిని తాను వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడటానికి వీలు లేదు అంటూ శ్రీకృష్ణుడు ద్వారకా నగరం అంతా చాటింపు వేయించి తాను కూడా జాగ్రత్తగానే ఉన్నాడు. అయితే కృష్ణుడు క్షీరప్రియుడు గదా, అందుచేత పాల కోసం గోశాలకు వెళ్లి పాలు పితకనారంభించాడు. తీరా గిన్నె పాలతో నిండిన తర్వాత గిన్నెలోకి తొంగి చూచేసరికి ఆ పాలల్లో చంద్రుని ప్రతిబింబం కనబడింది. శాపం గుర్తొచ్చింది. అయ్యో, ఏం నీలాపనిందలొస్తాయో అని భయపడ్డాడు కృష్ణుడు. కొంతకాలం గడిచిపోయింది ఇలాగే. ఒకనాడు సత్రాజిత్తు శ్రీకృష్ణుని దర్శించటానికై వచ్చాడు. అతడు సామాన్యుడు కాడు, సూర్యోపాసకుడు. సూర్యుణ్ణి మెప్పించి శమంతకమనే మణిని సాధించినవాడు. ఈ మణి దినదినానికి 8 బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. సత్రాజిత్తుకు అదే గర్వం. మరి శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఉచితాసనాదులతో గౌరవించి మాటల సందర్భంలో శమంతకమణిని తనకు ఇమ్మని అర్థించాడు. అంత విలువైన మణిని ఇవ్వడానికి నేను వెర్రివాణ్ణి అనుకున్నావా అంటూ కృష్ణుని అభ్యర్థన తోసిపుచ్చాడు సత్రాజిత్తు.
మరికొంతకాలం జరిగిన తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడనేవాడు శమంతకమణిని మెడలో ధరించి వేటాడటానికి అడవికి వెళ్ళాడు. ఆ ఎర్రని మణి మాంసం అనుకుంది కాబోలు ఒక సింహం ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని ఎత్తుకుపోతూ ఉంటే దాన్ని చంపి ఒక ఎలుగుబంటి ఆ మణిని తీసుకెళ్లి ఒక కొండ గుహలో ఉయ్యాల ఊగుతున్న తన కుమార్తెకిచ్చింది. ఆ ఎలుగుబంటి ఎవరో కాదు, జాంబవంతుడు. అతని కూతురు పేరు జాంబవతి. తన తమ్ముడు మరణించటానికి కారణం శ్రీకృష్ణుడే అని సత్రాజిత్తు ప్రచారం చేయడం ప్రారంభించాడు. శమంతకమణి కోసం ఈ ఘోరహత్య చేశాడు అని కృష్ణుని మీద నింద మోపాడు. ఈ లేనిపోని నింద రావటానికి వినాయక చవితి నాడు సాయంకాలం పాలగిన్నెలో చంద్రుణ్ణి చూడటమే కారణం అని శ్రీకృష్ణునికి గుర్తొచ్చింది. ఈ నింద తొలగించుకోవటానికై తానే ప్రసేనుణ్ణి వెదికి పట్టుకురావటానికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు. అడవిలో ప్రసేనుడి కళేబరం కనబడింది కృష్ణుడికి. అక్కడి నుంచి సింహం అడుగుజాడల వెంట వెళ్ళాడు. సింహాన్ని చంపి వెళ్లిన ఎలుగుబంటి అడుగులు కనబడ్డాయి. ఆ అడుగులు ఒక కొండ గుహలోకి పోగా శ్రీకృష్ణుడు ఆ గుహలోకి ప్రవేశించి తన వారినందరినీ గుహ బయటనే ఉండమని ఆజ్ఞాపించాడు. ఆ గుహలో ఒక ఉయ్యాల, దానిపైన ఒక అందచందాల బాల, ఆమె చేతిలో మెరిసిపోతున్న ఎర్రని శమంతకమణి. ఇదంతా ఒక్క క్షణంలో చూచి గ్రహించిన శ్రీకృష్ణుడు ఆ మణిని పట్టుకోబోయాడు. అంతే, ఆ బాల పెద్ద పెట్టున గోల పెట్టింది. ఆ గోల వింటూనే ఆ పిల్ల తండ్రి జాంబవంతుడనే ఎలుగుబంటి భయంకరంగా గద తిప్పుతూ కృష్ణుని మీదకు విరుచుకుపడ్డాడు. ఈ విధంగా శ్రీకృష్ణ జాంబవంతులకు 28 రోజులు ఘోరంగా యుద్ధం జరిగింది. క్రమంగా జాంబవంతుని బలం సన్నగిల్లిపోవటం ప్రారంభించింది. అప్పుడు అతనికి ఓ సంగతి గుర్తొచ్చింది. ఏమిటంటే, త్రేతాయుగంలో రామునితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలనే కోరికను జాంబవంతుడు వ్యక్తపరిచాడట. ఆ కోరికను మరో యుగంలో తీరుస్తానులేవయ్యా అని రాముడు అతనికి వరమిచ్చాడట. ఇదంతా జాంబవంతుని బుర్రలో గిర్రున తిరిగింది. ఒక్కసారిగా శ్రీకృష్ణుని పాదాలపై మోకరిల్లి, మహాప్రభో శ్రీరామచంద్ర, నా కోరిక తీర్చటానికి ఇలా అవతరించావా స్వామి? ఇది నా బుద్ధిహీనత వల్ల జరిగిన పని, క్షమించు తండ్రి అని కన్నీరు మున్నీరుగా దుఃఖించాడు. శ్రీకృష్ణుడు అతన్ని ఊరడించి అనుగ్రహించి తనపై వచ్చిన నీలాపనింద కథను వివరించి శమంతకమణి తనకు ఇవ్వవలసిందిగా కోరాడు. అందుకు ఆ జాంబవంతుడు ఎంతగానో ఆనందపడి ఆ మణితో పాటు కూతురు జాంబవతిని కూడా కృష్ణుడికి సమర్పించాడు. ఈ విధంగా మణిని కాంతామణిని స్వీకరించి సపరివారంగా శ్రీకృష్ణుడు తన నగరానికి వెళ్లి జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్టుగా అందరి సమక్షంలో సత్రాజిత్తును కలిసి చెప్పి శమంతకాన్ని అతనికిచ్చి వేశాడు. అనవసరంగా అనాలోచితంగా శ్రీకృష్ణునిపై నిందమోపినందుకు ఎంతో సిగ్గుపడి సత్రాజిత్తు ఆ శమంతకాన్ని తన కూతురు సత్యభామను కూడా శ్రీకృష్ణునికిచ్చి తాను మామగారై కూర్చున్నాడు. శ్రీకృష్ణునికే నీలాపనిందలు తప్పలేదు కదా, ఇక సామాన్యుల గతి ఏమిటి? కనుక ఇలాంటి అపనిందలు రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో చెప్పండి స్వామి అంటూ ప్రజలంతా కలిసి శ్రీకృష్ణుణ్ణి అడిగారు. దానికి పరిహారం శ్రీకృష్ణుడు చెప్పాడు. ఏమిటంటే, అది భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి నాడు, అంటే వినాయక చవితి నాడు అన్నమాట, యథావిధిగా భక్తితో గణపతిని పూజించి అక్షతలు చేతపట్టుకొని ఈ శమంతకమణి కథ ఉందే, ఈ కథను శ్రద్ధగా విని ఆ అక్షతలు శిరస్సున వేసుకున్నట్లయితే ఆ రోజున సాయంకాలం పొరపాటుపడి చంద్రుణ్ణి చూచినా అపనిందలు ఏవీ రావు. కథ వినకుండా మాత్రం చంద్రుణ్ణి చూడకూడదన్నమాట. కనుక ఇప్పుడు మీరంతా చెప్పిన కథ విన్నారు కదా, అయితే ఏది ఆ అక్షతలు శిరస్సును వేసుకోండి. మరి శుభమస్తు, అవిఘ్నమస్తు. శ్రీ విఘ్నేశ్వర ప్రసాదేన సర్వేషాం యుష్మాకం ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాభివృద్ధిరస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీనివాస
ప్రభు నీదు మహిమా తెలియగా వశమా ప్రభు నీదు మహిమా తెలియగా వశమా అభవా బహునటన విభవా అభవా బహునటన విభవా ప్రభు నీదు మహిమా తెలియగా వశమా ప్రకృతివీవే పురుషుడవీవే ప్రకృతివీవే పురుషుడవీవే ప్రకృతివీవే పురుషుడవీవే ఏకో నారాయణుడవీవే ప్రభు నీదు మహిమా తెలియగా వశమా పరమాత్మ నీవే జీవాత్మ నీవే పరమాత్మ నీవే జీవాత్మ నీవే పరమాత్మ నీవే జీవాత్మ నీవే పరమాత్మ నీవే జీవాత్మ నీవే అద్వైత బోధామృతాత్మ నీవే అద్వైత బోధ అమృతాత్మ నీవే ప్రభు నీదు మహిమా తెలియగా వశమా అభవా బహునటన విభవా ప్రభు నీదు మహిమా తెలియగా వశమా అభవా బహునటన విభవా శివశంకర శ్రీశైలనాథ శివశంకర శ్రీశైలనాథ శివశంకర శ్రీశైలనాథ పరమేశ్వర భ్రమరామనాథ శివశంకర శ్రీశైలనాథ సిరియాడు నీ కన్నప్పను రోచిన ఓంకార గంగాధర శివశంకర శ్రీశైలనాథ పరమేశ్వర భ్రమరామనాథ శివశంకర శ్రీశైలనాథ నీదు భాష్పములు భక్తుడు గాంచగ తన నేత్రమొసగిన కన్నప్పని నీదు భాష్పములు భక్తుడు గాంచగ తన నేత్రమొసగిన కన్నప్పని మిన్నుల మెరుపుల ప్రళయ తాండవా మిన్నుల మెరుపుల ప్రళయ తాండవా శ్రీశైల మహాదేవ శంభో శివ శ్రీశైల మహాదేవ శంభో
శివశంకర శ్రీశైలనాథ పరమేశ్వర భ్రమరాంబనాథ శివశంకర శ్రీశైలనాథ సిరియాలు నీ కన్నప్పను బ్రోచిన ఓంకార గంగాధర శివశంకర శ్రీశైలనాథ పరమేశ్వర భ్రమరాంబనాథ శివశంకర శ్రీశైలనాథ అతిథి సేవకై ప్రాణము వదలి అతిథి సేవకై ప్రాణము వదలి తన మేను సిరియాಳು ఒసగెను తన మేను సిరియాಳು ఒసగెను శివశంకర శ్రీశైలనాథ పరమేశ్వర భ్రమరాంబనాథ శివశంకర శ్రీశైలనాథ నిన్నొదిలిపెట్టి ఉండలేనే రంజు రంజు పిల్ల బొంబై రసగుల్ల మనసంతా నీ మీదే ఉందే అబద్ధాల కోరును కాదు అబ్బెబ్బె అలా కాదు అలాంటి వాణ్ణి కాదు అబద్ధాల కోరును కాదు ఉన్నదంతా ఇస్తా నా ప్రాణం బొగ్గేస్తా నీ బుళ్ళు బాలేస్తా ఓ బుల్బులు ఆ జిల్లు జిల్లు నిన్నొదిలిపెట్టి ఉండలేనే రంజు రంజు పిల్ల బొంబై రసగుల్ల మనసంతా నీ మీదే ఉందే ఉందే ఉందే
గుల్ల మనసంతా నీ మీదే వందే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే వాడు తోమని పళ్యాల వాడి దురిత దూరుడే వాడు తోమని పళ్యాల వాడి దురిత దూరుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే పుట్టుగొట్టాన్నకు బిడ్డలిచ్చే గోవిందుడే పుట్టుగొట్టాన్నకు బిడ్డలిచ్చే గోవిందుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్ మంగ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. నీవు చూసే చూపులు ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో నీవు చూసే చూపులు ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో. నిండు కౌగిలి నీడలో ఎన్నెన్ని స్వర్గాలు ఉన్నవో నీవు చూసే చూపులు పూలగాలి వీచలే లోకాలు పొంగిపోయలే పైడాటలాడలే అందాలు తుంగి చూచలే. అందాలు నీకు విందులో ఆ విందులే వసందులో నీవు చూసే చూపులు సన్నాయి పాట పాడును నేను
చూసే చూపులు ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో నిండు కౌగిలి నీడలో ఎన్నెన్ని స్వర్గాలు ఉన్నవో నీవు చూసే చూపులా. రత్నముల వంటి అష్టభార్యలకు తోడు సోయగముగల్గు ఇంకొక్క సుదతియున్నా. ఆహా నవరత్నహారమే అమరు నీకు కాంచి తరించు భాగ్యము కలుగు నాకు. ఆ మహోదర, మహోద్వేగ మదాంతుడవై ఇచ్చ వచ్చినట్లు వదరకు. ఓరి యాదవ, నీ ప్రగల్భములు మాయోపాయ జాలములు ఈ ధీరాగ్రేసరు ముందు చల్లవురా. మధ్యవ్యాస్త్ర శస్త్రాలిచే నీ రూపును వెసమాపి అక్షసున గుండెల్ చీల్చి ఆ నెచ్చుటన్ నారాణిన్ కలవాణిన్ ఇప్పుడే వసంత క్రీడలాడించదు. మహోదర, మరచినావేమో నీ అన్న మమ్మెదిర్చి నిట్ట నిలువున బూడిదైనట్టి విధము మరచినావేమో. అది నీకును అభిమతమైన ఎడల గావుకేకలు చాలించి కదలి రమ్ము రమ్ము. అడిగి తినొక్కనాడు ఎవరిని స్వామి? విను, నేనడిగితి ఒక్కనాడు కమలాసను నీ అకలంక సృష్టిలో కడు సొగసైన ఎట్టి కలకంఠి ఎవర్తుకయంచు. అతడేమనో తెలియనా? ఏమనిను స్వామి? వేరే నన్నడుగగనేలా ముజ్జగములందున అందము చందమందు నీ పడతుక సత్యతోడ సరివచ్చు తలోదరి లేదు లేదు లేదని. రమణీ, ఓ రమణీ, నా తప్పు మన్నింపరానిదేని రట్టు సేయక జడతోడ కొట్టరాదే. అతివా కసిదీర నీ బాహులతల నన్ను పట్టి బంధించి అదుపులో పెట్టరాదే. నన్నదుపులో పెట్టరాదే. అడుగకే ఎల్లదీనుల నరసి బ్రోచు కృష్ణ పరమాత్మ సేవకు అంకితమొనర్చినాడతనును. జన్మ జన్మాలకేని
కల్లదేవుల గొల్చుట కల్ల కల్ల. నేను కల్లదేవుడనా? అవును. పనివడి నీవు కోరినటు పనివడి నీవు కోరినటు భట్టులలో పెను భట్టులైన నీ జనముల మ్రోల ఆయుధ విసర్జన చేయగనించి వచ్చితిన్. మెచ్చితివి అది సరి, ఇది వినుము. అనువుగా దేని నిల్విడువ మల్దువో ముందుగా నీవె తెల్పుము. ఘనతర చక్రరాజమున ఖడ్గమున గదన ధనస్సున దేని నిల్విడువ మల్దువో నీవె తెల్పుమా. బళిరే మేల్మేలు మదిలోని భావమెల్ల హాయి హాయని రెండు వాక్యముల తెలిపి ఇంచు విలుకాని మహిమ చూపించినావు. రమ్ము కైవల్య పదవి నందింపు చెలియా. ఆ ఆ ఆ ఆ పలువా ప్రేలకు ఇంక పండినవి నీ పాపములీనాడు మత్ప్రళయాధీల ప్రతాప వక్షినిదని భస్మంబు గావించి మేల్పలిరే వీరమగోదరాయనుసు విస్తంబెల్ల కీర్తింప ఈ కులటా దేహము నిండా పూజదనురా క్రూరాత్మ నీ బూడిదల్.